ఓకే. సో హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే ఆయన చూస్తున్నాం మనము. అంటే చిరుత సినిమా నుంచి ఇప్పుడు కమింగ్ జూన్ RC16 వరకు ఆయన అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. సో అదే విధిగా మనం చూసాము. అన్న పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డు షేక్ చేసేలా మనం విజయవాడలో అయితే మన గేమ్ చేంజర్ కట్అవుట్ అయితే చూసామన్నమాట. సో మెగా ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్. మన ఇన్ని విషయాలు అన్న అడిగే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాండి. అందరికీ నమస్కారం. ముందుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ 40వ పుట్టినరోజు మీరు అద్భుతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడు మీకు అన్నీ ఇచ్చారు. మీరు మెగా అభిమానులకి, రామ్ చరణ్ గారి అభిమానులకి మీరు అది ఎప్పటికప్పుడు తిరిగి ఇస్తూనే వీళ్ళకి ఏం చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఆ గొప్ప హృదయానికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ 40వ పుట్టినరోజు మీకు మంచి పుట్టినరోజు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. అన్న, రామ్ చరణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరు అంటే చెయ్యి మీకెళ్ళే చూపిస్తుంది. సో చరణ్ అన్న మీద మీకు ఎందుకు అన్న అంత ప్రేమ ఎందుకు? అంటే బిగ్గెస్ట్ ఫ్యాను అలా చాలామంది, నాకన్నా అభిమానులు చాలామంది ఉన్నారు. నాకు దేవుడు ఆ అవకాశం కల్పించాడు. అంటే మనం అంటే ఈ ఫ్యాన్ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఆర్థికంగా ముందుండాలి, మన హెల్త్ సపోర్ట్ చేయాలి, మన మెంటల్ స్టేటస్ సపోర్ట్ చేయాలి. అంటే మనం చేసే విషయాలు చాలామంది మనల్నే తప్పు చూపుతుంటారు. అవన్నీ ఎదుర్కోవాలి, నెగిటివిటీ ఎదుర్కోవాలి. నెగిటివిటీలో నుంచి పాజిటివిటీ తీసుకొని ముందుకెళ్తూ ఉండాలి. సో మనం చరణ్ గారి పేరు చెప్పుకొని 10 మందికి సేవ చేసే స్థానంలో ఉన్నాం. ఆ సేవనే మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఆ నెగిటివిటీని మనం ఎప్పుడు తీసుకోకూడదు. సో అందుకే మేబీ చరణ్ గారి బిగ్గెస్ట్, అంటే నేను అవి తీసుకోకుండా ముందుకి ఎప్పటికప్పుడు చరణ్ గారి పేరు మీద ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, జనాలకి ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే ఆయన పేరు మీద రికార్డులు ఎలా పెట్టాలి, లేదా డిజిటల్గా ఎలా ముందుకెళ్ళాలి ఆలోచిస్తాను. కాబట్టి ప్రతి క్షణం ఆయన పేరు మీద ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తాను. కాబట్టి మేబీ చాలామంది నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అనుకుంటారు. కానీ నాకు ఆ దేవుడు అవకాశం కల్పించాడు. మా దేవుడు చిరంజీవి గారు, చరణ్ బాబు, వీళ్ళందరూ నాకు వాళ్ళ కోసం పనిచేసేలాగా అవకాశం కల్పించారు కాబట్టి చేయగలుగుతున్నాను. కానీ నాకన్నా బిగ్గెస్ట్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళకి ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు. అన్న, ఒక ఫ్యాన్ అంటే ఈలలు గోలలు కాదు. సో ఎంతోమందికి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. అండ్ చిరంజీవి గారు మొదలు పెట్టారు. సో ఫ్యాన్స్ వరకు మీరు కంటిన్యూ చేస్తున్నారు మార్నింగ్ నుంచి. సో ఎలా అనిపిస్తుంది? ఇంకా ఎంతమంది రాబోతున్నారు ఇక్కడికి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి? గత వారం రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలో చాలా చోట్ల చరణ్ గారి పేరు మీద బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఎండాకాలం చాలా బ్లడ్ కొరత ఉంటుంది హాస్పిటల్స్లో. చాలామంది స్వచ్ఛందంగా హాస్పిటల్స్కి వచ్చి ఎవరు ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి, కళ్ళు తిరిగి పడిపోతామేమో అని. సో ఈ మార్చి 27 ఎండాకాలం కొంచెం దగ్గరగా రావటం వల్ల మనం రామ్ చరణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తులో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం, అక్కడ లోకల్ గవర్నమెంట్ స్కూల్స్కి కానివ్వండి, రెడ్ క్రాస్కి కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ద్వారా బ్లడ్ని సప్లై చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని మాకు చిరంజీవి గారు నేర్పించడం, ఆయన చిరంజీవి గారి బాటలో చరణ్ బాబు కూడా నడవటం. ఈ రక్తదానం అనేది చాలామంది భయపడతారు, వాళ్ళకి అవగాహన కల్పించాలి. రక్తం మీద వాళ్ళకి మొత్తం మనం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనేది మనం నేర్చుకున్నాం చిరంజీవి గారి దగ్గర నుంచి. అదే చరణ్ బాబు కంటిన్యూ చేస్తున్నాడు. చరణ్ బాబు అభిమానులుగా మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికీ చాలా చోట్ల ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఆ రికార్డు స్థాయిలో అన్ని చోట్ల బ్లడ్ వచ్చి డొనేట్ చేస్తున్నారు రామ్ చరణ్ గారి అభిమానులు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. ఇంకా జనాలు, మన రామ్ చరణ్ గారి అభిమానులు వేరే ఊర్ల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడే మనం చరణ్ గారి రాబోయే సినిమా ఫస్ట్ లుక్ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ చేసుకోబోతున్నాం మరి కాసేపట్లో. ఓకే. సో అన్న, వెయిటింగ్ అసలు సోషల్ మీడియా షేక్ అవుతుంది. నిన్న బ్యాక్ పోస్టర్ కానివ్వచ్చు, మొన్న వచ్చిన పోస్టర్ కానివ్వచ్చు, ఈరోజు రిలీజ్ అయ్యే పోస్టర్ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తున్నాయి? నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. చాలా అంటే ఈ సినిమా మీద నాకు చాలా గట్ ఫీలింగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రికార్డులని బ్రేక్ చేస్తుంది అని మీరు చూస్తూనే ఉన్నారు కదా. కొంతకాలంగా రామ్ చరణ్ గారి అభిమానులు చిన్న డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు అనేది. ఆ డిసప్పాయింట్మెంట్ అంతా ఈ సినిమా 100% పోగొడుతుంది. మళ్ళీ RRR ఉత్సాహాన్ని మీకు అందజేస్తాను నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఓకే. లాస్ట్ మూవీ చాలా విభేదాలలో చిక్కుపోయింది అన్న. పైరసీలు కానివ్వచ్చు,
సో చాలా అంటే దాన్ని మరిచేలా ఈ అప్డేట్స్ కానివ్వచ్చు, ఈ లెవెల్ ఆఫ్ స్టైల్ ఉంటుందంటారా అన్న బుచ్చిబాబు గారు ఇస్తారంటారా మనకు? 100% బుచ్చిబాబు గారికి బుచ్చిబాబు గారు మాకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటారు. మాకేం కావాలనేది ఆయనకి బాగా తెలుసు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రీవియస్ మూవీ కన్నా ఈ సినిమా అప్డేట్స్ కానివ్వండి ఏదైనా కానీ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటుందని అనుకుందాం. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు మిగతా సినిమాలు చాలా రోజులు షూటింగ్ చేసిన తర్వాత గ్లిమ్స్లు రావడం, ఫస్ట్ లుక్లు రావడం అలా జరుగుతుంటుంది. ఇప్పుడు మహా అయితే మనం RC16 2-3 స్కెడ్యూలే చేసాం. సో నిన్న ప్రీ లుక్ వచ్చింది, ఈరోజు ఫస్ట్ లుక్ వస్తుంది, ఇంకో 2-3 రోజుల్లో గ్లిమ్స్ అని కూడా అంటున్నారు. సో ఆ గ్లిమ్స్ కోసం కూడా హోల్ ఇండియా వెయిట్ చేస్తుంది. ఓకే అన్న, లాస్ట్ క్వశ్చన్, RC16 చరిత్ర తిరగరాసే సినిమా అవుతుందా? 100% రంగస్థలం ఎలా అయితే రామ్ చరణ్ గారి కెరీర్లో బెస్ట్ మూవీగా మిగిలిపోయిందో అంతకంటే 10 ఈ సినిమా ఆయనకి విజయాన్ని అందిస్తుందని, రామ్ చరణ్ గారి అభిమానులకి ఆనందాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను. ఓకే అండ్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.